Hi, gentlemen. Good morning. మార్నింగ్. Hi. So, I think estimation cost of laptop. Yes, thank you. Please give the estimation cost. ఒకసారి ఎస్టిమేషన్ కాస్ట్ చెక్ చేయండి. నీ పేరేంటి? భూమి. పేరే కాదు, పర్సనాలిటీ కూడా సూపర్గా ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది అనిపిస్తుంది సార్. మీరు శారదా ఎంటర్ప్రైజెస్ కన్నా ముందు చాలా మందిని కన్సల్ట్ చేశారని నాకు తెలుసు. ఒకసారి ప్రాజెక్ట్ చూద్దాం. షూర్. సో ఇది మీరు నాకు చూపించిన ఏరియా. ఈ ఏరియాలో ఎక్కువ శాతం కొండ భాగం ఉంది. సో మీకు కావాల్సినట్టుగా మేము ఈ ప్రాజెక్ట్ని చెయ్యాలి అంటే ఈ కొండ మొత్తాన్ని తొలగించాలి. ఈ కొండ మొత్తాన్ని పడగొట్టి మీకు నచ్చిన విధంగా కట్టించాలంటే దాని అవుట్పుట్ ఈ రకంగా ఉంటుంది. మరి కొండ మొత్తాన్ని పడగొట్టి కట్టించాలంటే ఈ మాత్రం కాస్ట్ అవుతుంది. నేను మాట చెప్పొచ్చా? భూమి, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. ఏదో చెప్తానంటుంది కదండి, చెప్పనివ్వండి. నువ్వు చెప్పు భూమి. మొత్తం కొండని కొట్టి మీరు కావాలనుకున్నది కట్టాలనుకుంటున్నారు, అంతే కదా? కరెక్ట్. మొత్తం కొండని కొడితే ఖర్చు ఎక్కువైపోతుంది అంటున్నారు. అసలు మొత్తం కొండే కొట్టకుండా బిట్స్ బిట్స్గా, అంటే స్టెప్స్ లా కట్టి ఒక స్టెప్ పైన షాపింగ్ మాల్లు, రెండో స్టెప్ పైన షాప్స్, చివరిగా మూడో స్టెప్ పైన థియేటర్స్ కట్టి ఆ కొండ చివరి నుండి సమాంతరంగా ఎంట్రన్స్ వరకు స్లాబ్ వేస్తే చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా కనపడుతుంది. ఓకే. నేచర్ పరంగా భూకంపాల నుండి కూడా తట్టుకుంటుంది. వావ్, మూవీ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. ఐడియా సూపర్గా ఉంది గగన్. దీని మీద వర్క్ చేసి ఎస్టిమేషన్ తీసుకొస్తారా? షూర్ సార్, ఐ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్. సో భూమి, ఒకసారి ఇలా రా అమ్మా. భూమి, చూస్తుంటే మీ బాస్కి బాగా యాటిట్యూడ్ అనుకుంటా. అలాంటిదేం లేదు సార్, ఆయన చాలా మంచోడు. ఏం మంచివాడు? నీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కదా, నేను కదా మాట్లాడమని చెప్పింది. వాడి దగ్గరుంటే నువ్వు ఎదగవు. నీలాంటి అందమైన తెలివైన అమ్మాయి నా దగ్గర ఉండాలి. వాడు ఎంత ఇస్తున్నాడు? అంతకు డబుల్ శాలరీ ఇస్తా. నాకు పిఏగా వచ్చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఏమంటావు? రాయ్
ఏ గగన్, నన్నా నువ్వు రే అంటున్నావు? అవును, నిన్ను రే అనకూడదు, ఇలా కొట్టాలి. రేయ్, నన్నే కొడతావా? నీకు ఈ కాంట్రాక్టే ఉండదురా. నువ్వేంట్రా క్యాన్సిల్ చేసేది? నాకు అసలు ఈ కాంట్రాక్ట్ వద్దు. అయ్యో సార్, సార్ ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? నువ్వు వాగు భూమి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వీడి బిహేవియర్ రెండు నచ్చలేదు. నాకు నువ్వు వద్దు, నీ ప్రాజెక్ట్ వద్దు. రా భూమి. ఆ, సార్ నీకు అసలు ఏమైంది మీకు? నువ్వు మాట్లాడుకో. మమ్మీ, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడి ఆలోచిస్తున్నావు? బేబీ, ఇంకొక్కసారి ఆలోచించు. ఈ మమ్మీని చూడు. ఈ మమ్మీ ప్రెస్టేజ్ కూడా నీకు ముఖ్యమే కదా? ఆ? అరే, ఎవరి నీడైతే మన ఇంటి దరిదాపుల్లో కూడా పడకూడదని నేను అనుకుంటాను. ఏకంగా వార్డ్ ఆఫీస్కి తీసుకొచ్చేసావు నన్ను. వచ్చాం కదా, లోపలికి వెళ్ళి బావతో నా పెళ్లి విషయం మాట్లాడేసావనుకో, ఓ పని అయిపోతుంది. అంతేగాని నా ప్రెస్టేజ్ గురించి ఆలోచించనంటావా? ప్రెస్టేజ్, ఓల్డ్ ఏజ్ ఇవన్నీ ఓల్డ్ థాట్స్ మమ్మీ. ఇప్పటి న్యూ థాట్ ఏంటంటే పిల్లల ఇష్టాల కోసం తల్లులు చచ్చిపోవడం. అదే ఫాలో అయిపో మమ్మీ. ప్రస్తుతానికి వెళ్దాం దా. రా బేబీ, రా రా మమ్మీ. ఏమైంది మీకు? బంగారం లాంటి ప్రాజెక్ట్ వద్దనుకున్నారు. ఓ, నేను ఐడియా ఇచ్చానా? నిన్ను మాట్లాడొద్దన్నానా? అసలు ఈ పిచ్చి డ్రెస్ నిన్ను ఎవరు వేసుకోమన్నారు? ఇది మరీ బాగుంది. కోఆపరేటో కార్పొరేటో అని మీరే కదా అన్నారు. కొని తెచ్చి మరీ ఇచ్చారు ఈ ముద్ద నష్టపు డ్రెస్ని. ఇస్తే మాత్రం వేసుకుంటావా? ఆ? వద్దని చెప్పాలి కదా. అది జరిగింది. ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి వేసుకోవాలా? ఇప్పుడు మనం ఒక మీటింగ్కి వెళ్ళాలి. నిన్ను ఈ అవతారంలో తీసుకెళ్తే నా పిఏవని అనుకోరు, మా ఇంటి పని మనిషి అనుకుంటారు. ఈ డ్రెస్ నేను వద్దని చెప్పాను, మీరు విన్నారా? సరే సరే, డ్రెస్ చేంజ్ చేసుకో, వెళ్ళి చూడలేకపోతున్నాం. వేసుకోమని చెప్పే ముందు ఉండాలి. అదే సార్, వేసుకోమని చెప్పే ముందు ఆలోచించి ఉండాల్సిందని అంటున్నాను. రా మమ్మీ. మమ్మీ, అదిగో అదే రూమ్ మమ్మీ. సర్లే, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నేను కూడా వస్తాను. వెళ్ళివే, వెళ్ళు. వెళ్ళి వాడితో నీ పెళ్లి గురించి నువ్వే మాట్లాడేసి పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చేసాయి. నేనేమో ఇంటికెళ్ళి వాడితో నీ పెళ్లి ఎలా జరిపించాలని, మీ నాన్నని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటాను. వెళ్ళు. నువ్వు ఇలా సీరియస్ గా ఉంటే బావ అసలు ఒప్పుకోడు మమ్మీ. నేను గది బయటే ఉంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడరా. మై స్వీట్ బేబీ. అందుకే మమ్మీ చెప్పినట్టు వింటుంది. ఒక్క బావ విషయంలో తప్ప. సర్లే, వెళ్తానుండు. మమ్మీ, మళ్ళీ ఏంటి? ఒరే తురే, వాడు వీడు అనకుండా ఇంతే ప్రేమగా మాట్లాడు. అవసరమైతే కాళ్ళు కూడా పట్టేసుకో మమ్మీ. అవును, బావ ఒప్పేసుకుంటాడు మమ్మీ.
హే, నువ్వేంటి ఇక్కడ? హలో అపూర్వ, అడుగుతుంది నిన్నే. ఏంటి ఇలా వచ్చావు? ఓహో, గుడిలో ఖాళీ లేక నేను కూడా దేవుడు లాంటి వాడినేనని దర్శించుకోవడానికి వచ్చావా ఏంటి? నా కూతురి ప్రేమ అనే దరిద్రం నన్ను ఇక్కడి దాకా ఈడ్చుకొచ్చిందిరా. ఓ, దరిద్రం బయట, దాని మమ్మీ లోపలుందన్నమాట. హా, చెప్పు చెప్పు, ఏంటి విషయం? నాకు చాలా పనులున్నాయి. నన్ను అసలు కనీసం మర్యాదగా కూర్చోమని కూడా అడగవారా? అడిగినా కూర్చుంటావు, అడగకపోయినా కూర్చుంటావు కదా. అయినా మన శత్రువిలా ఎదురు నిలబడి మాట్లాడితే నా కిక్కే వేరబ్బా. నీ డ్యూయల్ రోల్ యాక్టింగ్ భరించలేకపోతున్నాను, కానీ మ్యాటర్ ఏంటి చెప్పు. తెలుసు కదరా, నా కూతురు నిన్ను ప్రేమిస్తోందని. నా గురించి చావబోయిందని కూడా తెలుసు. అయితే నీతో పెళ్లి కొప్పించమని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. దాంతో నా పెళ్ళా? ఇంపాసిబుల్. ఇదే మాట మీదుండు. ఏం చేసినా సరే, చివరికి నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకున్నా సరే నా కూతురుతో పెళ్లి ఒప్పుకోకు. ఇదే విషయాన్ని అది చచ్చిపోయేంత హార్ష్గా కాకుండా కాస్త సాఫ్ట్గా చెప్పు. అర్థమవుతుందా? నీ కూతురు నక్షత్రకే అనుకున్నాను. నీకు కూడా కొంచెం తుత్తరెక్కువే అపూర్వ. నేను చెప్పింది పూర్తిగా వినకుండానే మధ్యలో అడ్డుపడిపోతావేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఆగమే, నేనే అడ్డుపట్టాను. నా కూతురుతో పెళ్లి కుదరదని చెప్పేసావు కదా. నీ కూతురుతో పెళ్ళ ఇంపాసిబుల్ అని అంటాను అనుకున్నావా? నేను అలా అనను. అంటే ఏంట్రా? నా కూతుర్ని పెళ్లి చేసేసుకుంటావా? ఎస్, చేసుకుంటాను.
హాయ్. నేను నక్షత్రాన్ని పెళ్లి చేసు అమ్మ చెప్పిన అమ్మాయిలో నక్షత్రం ఉందనుకో, అప్పుడు నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. బావతో నా పెళ్లికి నిన్నే శారదత్తి ఒప్పుకుంది. ఇప్పుడు నేను చెప్పేది పూర్తయింది. ఇంత చెప్పాక ఇంకా చెప్పడానికి ఏముందిరా నా తద్దినో తాటాకు. ఒప్పుకుంటే నీ పెళ్ళి ఎప్పుడెప్పుడు చేద్దామా అని మీ అమ్మ పక్కన చూస్తుంది. నీతో ఎలాగైనా పెళ్ళి అయిపోతే చాలురా బాబు అని నా కూతురు అనుకుంటోంది. ఇదంతా తెలిస్తే ఎప్పుడు చంపేద్దామని నా మొగుడు కాచు కూర్చున్నాడు. ఏంట్రా నాకు ఈ హింస? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? పడేది నువ్వు. పడకూడదు అనుకుంటే మా అమ్మ కాళ్ళ మీద పడి మా అమ్మని నీ కూతురుతో పెళ్లికి ఒప్పుకోకుండా జాగ్రత్త పడు. అది ఇంకా నిలబడి అక్కడ అలాగే చూస్తోంది. ఏంట్రా నాకు ఈ శిక్ష? ఏంటో నాకు కర్మ. అంతే అంతే. మమ్మీ మమ్మీ మమ్మీ, ఏంటి మమ్మీ? ఏమన్నాడు బావా? ఎంత బ్రతిమాలినా ఒప్పుకోవడం లేదే. ఒప్పుకోవడం లేదా? అయితే నేను ఒకసారి వెళ్ళి బావతో మాట్లాడేసి వస్తాను. ఆ, అది బ్రతిమలాడుగా వాళ్ళ అమ్మకి ఇష్టమైతే చేసుకుంటానన్నాడు. అంటే అత్తయ్యకి ఇష్టమే కదా? ఇంక నా పెళ్ళి అయిపోయినట్టే. ఇప్పుడే వస్తాను. ఐ లవ్ యూ బావా. పద వెళ్దాం. ఏమైంది దీనికి? అయ్యో, ఏంటి? ఏం జరుగుతుంది? జరుగుతుంది నాకెలా తెలుస్తుంది? జరిగింది నువ్వు చూసావు కదా. అది ముద్దు పెడుతుంటే ఎందుకు ఊరుకున్నారు? పెడుతుందని ఊహించలేదు. అండ్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. బై ద వే, యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగే పరిణామం.
దాన్ని ఆపలేం. ఆ ఆపలేదు. అయినా దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నారేంటి? అలా ఎలా చేసుకుంటారు? అమ్మకి ఇష్టమైతే చేసుకుంటానన్నాను. శారదా ఆంటీకి ఇష్టమైతే మాత్రం ఎలా చేసుకుంటారు? మామూలుగానే 3 ముళ్ళు 7 అడుగులు, హిందూ కల్చర్ మ్యారేజ్. వేరే మతం తీసుకుని ఆ పద్ధతిలో చేసుకోమని కాదు, మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాను. మర్చిపోతున్నట్టున్నారు, మీరు నన్ను ప్రేమించారు. ఇంచాను. ఏం జరిగింది?